ఇట్లా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ విచారణకు ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు, పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఈ కేసులో ఇప్పటివరకు 4 అదుపులోకి తీసుకున్నారు. అస్సాంలో మహిళలపై దాడులు దేశం మొత్తం కంటే ఎక్కువగా ఉన్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకటించింది. స్నేహితుడి బర్త్డేకి తన 2 స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ 17 ఏళ్ల యువతిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పబ్లో చిన్న గొడవ జరగడంతో యాజమాన్యం వారిని బయటకు పంపించింది. దీంతో బయటకు వచ్చిన ఆ యువతిపై అక్కడున్న 50 మంది యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అనాగరికంగా హింసించారు. దాదాపు 40 నిమిషాలు సాగింది ఈ దుర్మార్గపు కాండ. అస్సాం సెక్రటేరియట్ స్థానిక పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలోపు ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది. 13 మంది యువకులు దాదాపు గంట పాటు యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ హింసించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. స్థానిక వార్తా ఛానళ్లలో ప్రసారమైన అస్సాం ప్రభుత్వం స్పందించలేదు. మానవ హక్కుల సంఘాలు ఆందోళనకు దిగడంతో 48 గంటల తర్వాత 13 మంది యువకుల్లో 4 అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరుగుతుండగానే పోలీసులకు సమాచారం అందించినా వారు ఆలస్యంగా రావడంతో ఈ దుర్మార్గం గంట పాటు సాగింది. BJP demands that in the case of Assam, where in Guwahati a girl has been beaten up in front of camera, immediate action be taken and the perpetrators of that violence go through a speedy trial and punishments be given to them. Otherwise, women are not going to feel secure. We are very worried that in the state of Assam, the government has not initiated action very quickly in this matter. గౌహతిలో యువతిపై దాడిని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనల వల్ల దేశ పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా పరిగణించింది. కమిషన్ నుంచి ఒక బృందం గౌహతి వెళుతోంది. యువతికి రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. और जो कुछ लड़की के साथ वहाँ पे हुआ है वो बहुत दुर्भाग्यपूर्ण है. मैं उसकी निंदा करता हूँ. कुछ लोग गिरफ्तार हुए हैं. कानून अपना काम करेगा और जो लोग भी इसके लिए जिम्मेदार हैं उनको सख्त से सख्त सजा मिलनी चाहिए. ఈ నీచ కృత్యానికి కారకుడిగా భావిస్తున్న రెడ్ టీషర్ట్ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని పోలీసులు గుర్తించారు. ఇతడితో పాటు మరో 8 మంది పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అస్సాం డీజీపీ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. పబ్లో గొడవ జరిగిన విషయాన్ని పబ్ యాజమాన్యం పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. దీంతో పబ్ మేనేజ్మెంట్ పైన చర్య తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.